తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ అధికారంలో రాగానే సకల జనుల సర్వే అని ఒకటి పెట్టాడు. ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ అనేటువంటిది భావోద్వేగాల మధ్య జరిగిన ఎలక్షన్. రాజశేఖర రెడ్డి గారి మరణం, రాష్ట్ర విభజన, ఇలాంటి భావోద్వేగాల సమ్మిళితం ఆ ఎన్నిక. కాబట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన అనేటువంటిది ప్రధాన పాత్ర వహిస్తుంది, పైచేయి సాధించాలి పూర్తిగా అనేటువంటిది వాళ్ళ భావన. అక్కడ ఏమైంది? మిశ్రమ ఫలితాలు వచ్చినాయి. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది పొటాపొట్టి అత్యవసర మార్కులతో. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి ఆశాజనకమైన ఫలితాలు రాలా. కానీ ఎవరైతే కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ టార్గెట్ చేసి, టీడీపీని టార్గెట్ చేసి ప్రతిదానికి అది దేనికి చెంబెట్టుకెళ్ళాం కానీ చంద్రబాబు పేరు చెప్పుకునేవారు. ఆయన లెటర్ ఇచ్చినా తెలంగాణకు అనుకూలంగా ఉన్నా సరే ఓ పక్కన ఇబ్బంది వస్తుందని తెలిసినా కానీ తెలంగాణ లెటర్ ఇచ్చాడు. ఆయన ఒక కమిటీ వేసాడు, ఎవరు ఆ పని చేయలేదు. అలాంటి వ్యక్తిని ప్రతి దానికి అడ్డుకున్నారు, ఆటంకాలు కల్పించారు, ప్రతి దాంట్లోనూ విమర్శించారు. తెలంగాణను చాలా అభివృద్ధి చేసిన చంద్రబాబును హైదరాబాద్ను అభివృద్ధి చేయడంలో పాల్పడిన ఆయన భాగం, ఆయన సింహభాగం ఉంది. ఆయన కూడా విమర్శించారు. నిత్యం ఆయన మీద పోరాటం చేశారు వాళ్ళు. అసలు ఆయన గురించే తెలంగాణ ఇచ్చారు వాళ్ళు.